ప్రభు లేని స్థలం అది ఊహించగలమా? ప్రభు ఉంటే అదే కదా పరలోకం, అదే కదా ఆశీర్వాదం. తండ్రి, నువ్వు ఉంటే చాలు, నువ్వు నాతో రావాలి. నువ్వు లేకుండా నన్ను వెళ్ళమని చెప్పొద్దు. నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎర్ర సముద్రంలోకి వెళ్తాను, శత్రువుల మధ్యలోకి వెళ్తాను, నువ్వు నాతో ఉండాలి, మీరు మాతో రావాలి. ప్రభువా, నువ్వు రాని ఎడల మమ్మల్ని వెళ్ళమని చెప్పొద్దు. ఈ మాట చెప్పండి. ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు. మనం ఒకటి అనుకుంటాం, జీవితంలో మరొకటి జరిగింది. మనం ఒకటి ఊకిస్తాం, ఇంకొకటి సంభవించింది. కొన్నిసార్లు మన బుద్ధిహీనతలు ఉంటాయి ఇందులో, కొన్నిసార్లు సాతాను దాడులు ఉంటాయి. ఈ దాడుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా, నా జీవితంలో మీరు తోడుగా ఉండకపోతే నేను ఎలా బ్రతకగలను? అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఎంతగా ఆశపడిద్దో, జీవము గల మీ కొరకు నా ప్రాణం అంతా ఆశపడుతుంది.